హైపర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. గూడూరులో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు మండలం అలిమిలి గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ సతీమణి మాజీ కౌన్సిలర్ పాషిం సంధ్యారాణి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ సతీమణి పాషిం సంధ్యారాణి, నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ చైర్మన్ మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణలతో చిన్నారులు అలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేత పతకాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాషిం సంధ్యారాణి మాట్లాడుతూ మొదటగా ఉపాధ్యాయులను, విద్యార్థులను గౌరవించాలన్నారు. 10వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉంటారని, ఆ తర్వాత పై చదువులంటూ దూరంగా ఉంటారన్నారు. ఇప్పుడే విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని సూచించారు. మహాభారతం నాటకాన్ని కేవలం 20 నిమిషాల్లో అంతా చూపించారని, తనకెంతో నచ్చిందని ఆమె కొనియాడారు. ఇంకా మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ పాఠశాల కరస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణం రాజు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు చంద్రమోహన్, రాఘవరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ హాజరైనటువంటి బాబు మొదటి అక్షరాలుగా ఏం తీసుకున్నామంటే సంధ్యారాణి గారు, సంధ్యా కిరణం మీరు అనే అక్షరాలను తీసుకొని రాయడం జరిగింది. మిత్రులారా, సంతోష సౌభాగ్యాల సకన సుగుణాల సువిశాల సుమధుర సాగర సంగమం ఇంచారు పుత్రికోత్సాహం ఋత్విక మనస్కులై బహుముఖ ప్రజ్ఞతోడ మహిళా లోకాని ఆకాంక్షలతో విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో మచ్ రాధే సార్, ఇలాంటి రాయాలంటే మీరే సార్. భావి భారత పౌరురాలుగా బాల్యం నుంచే బీజాక్షరం లక్ష్మీ ప్రియ, సెకండ్ మీ అన్నయ్య ర్యాంక్ ఇస్ ఫర్ SKM. The parents to come. Rajnikant. Our class boys of 7th are going to bring his super hit songs to the stage. Let us welcome them with a big round of applause. After this, 10th girls should
ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ హార్డ్ వర్క్ని మర్చిపోయి స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న విత్తనాల కథ చెప్తాను. భూమిలో 2 విత్తనాలు వేస్తారు, అవి మొలకెత్తడం కోసం. అందులో మొదటి విత్తనం ఏమనుకుంటుందంటే, అబ్బా అది మొలకెత్తాలంటే భూమిలో బయటికి రావాలంటే కాస్త పెయిన్ఫుల్, దానికి డార్క్నెస్ అంటే చీకటి అంటే భయం, అలాగే భూమిలో ఉన్న పురుగులన్న భయం, భూమిలో ఉన్న బురద అంటే చిరాకు. సో వీటిలన్నిటితో ఏం మొలకెత్తుతాంలే అనేసి లేజీగా అలాగే ఉండిపోతుంది. కానీ రెండో విత్తనం అసలు ఏముందో చూద్దాము, ఆ పెయిన్ ఏంటో చూద్దాము, అంటే ఎదురయ్యే ఛాలెంజెస్ అన్నిటిని తట్టుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి అది ఆ బురదలోనే ఆ పురుగుల్ని తట్టుకొని ఆ చీకట్లోనే మొలకెత్తి తర్వాత కొన్ని రోజులకు మహావృక్షమై ప్రజలందరికీ నీడతో పాటు ప్రాణవాయువును అందిస్తూ పూలు పండ్లు అన్నీ అందిస్తుంది. సో ఏదైనా కూడా మనం కష్టపడి ఆ పెయిన్స్ని ఛాలెంజెస్ని అన్నీ ఎదుర్కొని పైకి వచ్చిన రోజు మన వల్ల మనకే కాదు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ విత్తనాలు కదా మనకు తెలియజేస్తోంది. సో దీని ప్రార్థనలు చేస్తుంటారు కదా, దాన్ని సత్సంగం అనుకుంటాం. సత్సంగం అంటే ఒక మంచి సాన్నిహిత్యం, ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి అట్మాస్ఫియర్. ఇలాగే ఒక డౌట్ వచ్చింది. మన దేవర్షి అంటే ఎవరు? నారదుడికి ఒక డౌట్ వచ్చింది, అసలు సత్సంగం అంటే ఏంటి, సత్సంగం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని. భగవంతుడిని వెళ్ళి అడుగుతాడంట, స్వామి సత్సంగం అంటే ఏంటి, దానివల్ల అసలు ఏం జరుగుతుంది అని. అప్పుడు భగవంతుడు ఒక పురుగును చూపించి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడిగేసిరా, దాని ఆన్సర్ చెప్తుంది అని చెప్తాడంట. ఆ పురుగు దగ్గరికి వెళ్ళి నారద మహర్షి అసలు సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆ పురుగు ఆయన్ని చూడంగానే చచ్చిపోతుందంట. చచ్చిపోయిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏం స్వామి చనిపోయింది, నాకు కావాల్సిన సమాధానం రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఒక పావురాన్ని చూపించి ఆ పావురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడగమంటాడు. ఆ పావురం కూడా ఆ ప్రశ్న అడగంగానే వెంటనే అది కూడా చనిపోతుంది. సరే ఏంటబ్బా ఇద్దరిని అడిగితే ఇద్దరు ఇలాగే చనిపోయారు, మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సరే దేవుడు ఈసారి వచ్చి అప్పుడే పుట్టిన లేగదూడ దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. అక్కడికి వెళ్ళి సరే హెసిటేట్ చేస్తూనే అడుగుతాడు ఆయన అదే క్వశ్చన్, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే. ఆ లేగదూడ కూడా ఆయన్ని చూడంగానే చనిపోతుంది. ఇంకా అసలు సత్సంగం గురించి అడగకూడదు ఎవరిని, ఆయన డిసైడ్ అయిపోయి కొన్ని రోజులు గమ్ముకుంటే మళ్ళీ ఉత్సాహాన్ని ఆపుకోలేక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు. అయితే ఈసారి ఒక రాజకుమారుని చూపించి ఆయన దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. సరే నారద మహర్షి చాలా ఎంతో భయంగా వెళ్ళాలా వద్దా అని హెసిటేట్ చేస్తూ ఈసారి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ఆ బాలుడు, ఆ రాజకుమారుడు ఆయన్ని చూసి నవ్వుతాడు. ఎందుకు అంటే సత్సంగం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు అని అంటే అప్పుడు చెప్తాడు, మీరు ఫస్ట్ అడిగిన పురుగును నేనే, మీరు వెళ్ళి వెతకచ్చు కదా దాన్ని. అందులో ఇంటర్నెట్లో ఈరోజు తెలియని విషయం అంటూ ఉండదు, కానీ అందులో చూడరు. మళ్ళీ ఏదైనా నిజమైన ఉపయోగమైన ఉంటే అది మళ్ళీ వచ్చి తల్లిదండ్రుల్ని అడుగుతారు. సో ఈ తల్లిదండ్రులు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, పిల్లల దగ్గర నుండి ఫోన్ ఎంత దూరంగా ఉంటే వారికి మీకు అందరికీ కూడా మంచిది. కాబట్టి వాళ్ళ పట్ల కొద్దిగా శ్రద్ధ చూపిస్తూ పిల్లలు మంచి మార్గంలో నడవడానికి, వాళ్ళకే కాదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా పెరగాలి అంటే మనం ఈరోజు వారికి ఫోన్ దూరంగా ఉండి ప్రతినిత్యం కూడా వారి జీవితంలో ప్రతి నిమిషం ఎంత విలువైంది అనేది తెలియచేస్తూ వాళ్ళకు మంచి మార్గంలో నడిచేటట్టు గైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద, అలాగే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి స్కూల్ మీద, టీచర్స్ మీద కూడా ఉంది. కాబట్టి వారికి పదే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎంతగా ఫోన్స్తో అటాచ్ అయిపోయారంటే దానికి వారికి ఫోన్కి విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. కాబట్టి చాలా వరకు వారిని కొద్దిగా ఫోన్స్కి దూరంగా ఉంచాలని చెప్పి మీరు ప్రతినిత్యం వాళ్ళని గైడ్ చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే గురువులకి చాలా చాలా చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అసలు మహాభారతం అనేది 20 నిమిషాల్లో ఆ ప్రోగ్రామ్ని చూపించడం అంటే, అర్థమయ్యేటట్టు చూపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అటువంటి ఆ ప్రోగ్రామ్ని 1 వీక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అని చెప్పారు. నిజంగా చాలా పిల్లలు ఎంత కష్టపడి చేస్తుంటారో కానీ సార్ చాలా బాగా చేశారు సార్. అదేవిధంగా నరసింహ అవతారం కూడా చాలా బాగా చేశారు సార్.
చాలా 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 ఎంజాయ్ చేశాను సార్ ప్రోగ్రామ్ని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాత అనుభూతి అనేది జ్ఞాపకం వచ్చింది సార్. అది చెప్పాలనిపించింది నాకు. ఏంటంటే సార్, నేను గూడూరుకి వచ్చిన తర్వాత బాబు చిన్న పిల్లోడు, నేను ఇట్లా పేరెంట్స్ని స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే, మేము చిన్నప్పుడు మా బాబుని తీసుకొని వచ్చి ఇట్లా ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయడము, ఆ డ్యాన్స్ ప్రోగ్రాములు చేయించడము, అవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకు రావడము, మా చిన్నప్పుడు మా బాబు చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ గుర్తుకు రావడం జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఆ జర్నీ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని చాలా ఆనందం వేసింది. ఇంకా చెప్పాలి అంటే సార్, పిల్లలు ఈ 10th క్లాస్ వరకు నా సజెషన్ ఏంటంటే, చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా మీ టీచర్స్ చెప్పినటువంటి అంతా మీ యొక్క క్లాస్లో మీ సంబంధించిన సబ్జెక్ట్ అంతా చక్కగా చదవండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ 10వ తరగతి వరకు మనకు, ఆ తర్వాత ఈ జర్నీ మనకు రాదు. పిల్లలకి కానీ పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆ జర్నీ రాదు. మాకు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి 10వ తరగతి వరకు. ఎందుకంటే 10వ తరగతి తర్వాత పిల్లలు మన దగ్గర ఉండరు. వాళ్ళు చదువులకి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకి ఆ రోజులు అనేది మనకు రాదు. కనుక పేరెంట్స్ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండండి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తే మన మాట వింటారు అనేది మీరు అర్థం చేసుకొని పేరెంట్స్గా మీరు చేయండి. అదేవిధంగా పిల్లలు, ముఖ్యంగా నేను చెప్తుండేది ఏంటంటే, టీచర్స్ని గౌరవించండి. పిల్లలు టీచర్స్గా బాధ కలిగించే మాటలు మాట్లాడచ్చు, తిట్టచ్చు, కానీ అది మన మేలు కొరకే అనేది మీరు పిల్లలుగా మీరు గుర్తిస్తేనే మీ భవిష్యత్తులో అది ఎంతో ముందుకు మీరు పోగలుగుతారు. కనుక పిల్లలుగా మీరు టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పేటటువంటి సిలబస్ అంతా చక్కగా ఏ రోజుకు ఆ రోజు కంప్లీట్ చేసుకొని ముందుకు పోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను యోగా క్లాస్ జాయిన్ అయినప్పుడు మా టీచరు నాకంటే 15 సంవత్సరాలు చిన్న, కానీ మా టీచరు మాకు కర్ర ఎత్తుకోలేదు, కానీ ప్రతి ఒక్కటి మాకు భయపెట్టి చెప్పేది. మీరు చేయాల్సిందే, మీరు వినాల్సిందే నా మాట. ఆ మాట విన్నాను కాబట్టి నేను ఈరోజు ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. కనుక మీకు కూడా నేనే నిదర్శనంగా మీరు ఆలోచించి, మీరు మీ టీచర్స్ని గౌరవించి, మీ పేరెంట్స్ని గౌరవించి ఈ 10th క్లాస్ వరకు మీరు చక్కగా ఒక మంచి బాధ్యత గల పిల్లలుగా మీరు చదవాలని కోరుకుంటూ, మీరున్నటువంటి ఈ స్కూల్ కూడా మీకు సార్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు నేను చూశాను ఎంత బాగా చేశారు. ప్లస్ నేను ఎలక్షన్ల టైంలో నేను ఎప్పుడు ఇక్కడికి వస్తానండి. ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే పిల్లలు ఎక్కడ నాకు కనిపించరు, సార్ ఉంటారు. నేను వచ్చినప్పుడు టీచర్స్ మీటింగ్ పెట్టించి నాకు ఎంతగానో సహకరించి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. కనుక మీరందరూ పిల్లలు సార్ చెప్పినట్టు వినాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఈరోజు శనివారం 7/2/2026 తేదీన ఉదయం 10 గంటలకు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు కసుకుర్తి భారతి, కసుకుర్తి కోటేశ్వరరావు దంపతుల సంపూర్ణం సహాయం సహకారంతో దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈరోజు ఈ దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన కసుకుర్తి భారతి, కసుకుర్తి కోటేశ్వరరావు దంపతులకు ట్రస్ట్ తరపున అభినందనలు తెలియజేశారు. అలాగే ఈరోజు కార్యక్రమమే కాకుండా మా ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా అందించారు అని మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా భారతి, కోటేశ్వరరావు దంపతులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. భారతి, కోటేశ్వరరావు దంపతులకు పేదవారంటే ఎంతో ఇష్టం, వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని ఉద్దేశంతో మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను చూసి మీ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేయాలని కోరారు. అప్పటి నుంచి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన భారతి, కోటేశ్వరరావు కుటుంబాన్ని దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించాలని, ముందు ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, కన్వీనర్ రమేష్, సభ్యులు చవల సురేంద్ర, పెయ్యల రమణయ్య, ఎస్కే ముజీఫ్, సాయిరాం చారిటీ కార్యనిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈరోజు ఉపాధ్యాయ చారిటబుల్ ఆధ్వర్యంలో ఓం సాయిరాం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మా కోటేశ్వరరావు సారు కసుకుర్తి భారతీ మేడం గారు వాళ్ళు సహాయ సహకారంతో దుప్పట్లు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీ మేడం కానీ కోటేశ్వర కానీ ముందుకొచ్చి ఈ కృపా సేవా చారిటబుల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే కోటేశ్వరరావు భారతీ మేడం మా కుటుంబ సభ్యుల్లాగా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు గతంలో ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ముందు నుండి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు దివ్యాంగులకు దుప్పట్లు చీరలు పంపిణీ జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి కసుకుర్తి భారత మేడం గారికి, కసుకుర్తి కోటేశ్వరరావు సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ దివ్యాంగులకు వృద్ధులకు పంపిణీ చేయడం మా ట్రస్ట్ ద్వారా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి మన ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ్ మేడం గారికి, మా కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కృపా సేవా చారిటబుల్ సభ్యులందరూ కూడా, అలాగే ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ మేడం గారు, ధన్యవాదాలు. అట్లాగే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కసుకుర్తి భారతీ మేడం, కోటేశ్వరరావు సార్ వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడున్న వికలాంగులకి, వృద్ధార్థులకి, నిరుపేదలకి వీళ్ళందరూ కూడా చీరలు, బెడ్షీట్లు, పళ్ళు పంపిణీ చేయడం జరుగుతున్నది. అట్లాగే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేశారు. ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, చీరలు పంపిణీ జరుగుతుంది. దాతగా వ్యవహరించినటువంటి కసుకుర్తి భారతీ మేడం గారు, కోటేశ్వరరావు గారు సహాయ సహకారంతో ఈ యొక్క పేదవారికి బెడ్షీట్లు, చీరలు పంపిణీ జరుగుతుంది. దీనికి మాకు సహకరించినటువంటి మా కళ్యాణ్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ, మా అధ్యక్షులు కటకం శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 64వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకనాల పెంచల నాయుడు మాట్లాడుతూ గత 64 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 64 రోజుల నుంచి గూడూరు ప్రజలు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు జిల్లా కావాలని సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయం గురించి ప్రజల్లో ఇంకా అవగాహన రాలా. అన్నీ త్వరలో వెళ్ళిపోతున్నాయి, ప్రతి ఒక్కటి వెళ్ళిపోతున్నాయి. మనకి 3 మండలాలు చేశారు కదా.
తిరుపతి జిల్లా సూలూరుపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 5,91,00,000 నిధులతో త్రాగునీరు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మొదలగు అన్ని పనులకు శ్రీకారం చుట్టి పనులు మొదలు పెట్టామని, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు వచ్చి ఆర్జీ రూపంలో తీసుకువచ్చి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారు. సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానని, సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, తిరుమూరు సుధాకర్ రెడ్డి, చిట్టెట్టి పెరుమాల్, వార్డు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సూలూరుపేట టౌన్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో ఈరోజు ప్రజా దర్బార్లో 43 అర్జీల వరకు స్వీకరించడం జరిగింది. ఎక్కువగా ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా మన కూటమి నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరికీ కూడా ఒకే విషయాన్ని చెప్తూ వచ్చారు. ప్రజల సమస్యలు గతంలో సాల్వ్ అవ్వనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్ళమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం రోజున మనము అటు పల్లెల్లో కానీ ఇటు టౌన్స్లో కానీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రజా దర్బార్ పెట్టుకొని ప్రజల సమస్యలను తీసుకొని వీలైనంత తొందరగా సాల్వ్ చేయాల్సినవన్నీ కూడా సాల్వ్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సూలూరుపేటలో టౌన్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కువగా అర్జీలన్నీ కూడా ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. గతంలో మనకు ఈ సమస్య ఉందనే మన ముఖ్యమంత్రి వర్యులు టిట్కో హౌసెస్ని కూడా నిర్మించడం జరిగింది. 70% పూర్తయిన ఈ టిట్కో హౌసెస్ని గత ప్రభుత్వం పూర్తిగా ఆ 20% కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితులు చూసాం. కాబట్టి ఈరోజు ఇళ్ల స్థలాల కోసం ఇల్లు లేక చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఈరోజు తొలగించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉగాది లోపు త్వరగా టిట్కో హౌసెస్ వీలైనన్ని హౌసెస్ కూడా పూర్తి చేయమని కమిషనర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో త్వరగానే టిట్కో హౌసెస్ కూడా పూర్తి చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే హౌసెస్ ఎవరికి లేవో వాళ్ళందరికీ కూడా కొత్త రిజిస్ట్రేషన్స్ చేసి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నాయకులు కూడా మీ ఏరియాస్లో ఎవరైతే హౌసెస్ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కమిషనర్ గారిని కలిసి టిట్కో హౌసెస్ కూడా రిజిస్టర్ చేసుకునేలాగా నాయకులందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు 10వ తారీఖు మన నియోజకవర్గంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే జాబ్స్ లేక యువత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ మేళాకి వచ్చి అక్కడ, ఎందుకంటే హెచ్ఆర్లు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన నియోజకవర్గంలో ఎక్కువ అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాల కోసం, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా మన నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాయకులు కూడా ఎవరైతే ఈ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా జాబ్ మేళా అటెండ్ అయ్యేలాగా చూసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈరోజు మనం పట్టాదారు పుస్తకాలు కూడా అందించడం జరిగింది. గతంలో మనం పట్టాదారు పుస్తకాలు చూస్తే వాటి మీద నాయకుల పేర్లు కానీ లేదా సర్వే రాళ్ల మీద నాయకులు బొమ్మలు ఉండేవి. ఇప్పుడు అలా లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మనం ఈరోజు పట్టాదారు పుస్తకాలు కూడా సర్వే చేసి నీట్గా వాటికి ఒక మ్యాప్ తయారు చేసి సరిహద్దుల్ని పెట్టి అలాగే క్యూఆర్ కోడ్ని మెన్షన్ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నీట్గా ఇచ్చి ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందో కూడా మెన్షన్ చేసి వాళ్ళ ఫోటోలతో మనం ఒక పట్టాదారు పుస్తకాలని
మళ్ళీ రీసర్వే చేసి, ఎందుకంటే గతంలో చాలా అవకతవకలు ల్యాండ్స్ మీద జరిగాయి. 1 ఎకరా ఉన్న వాళ్ళకి దాన్ని సగం ఎకరా ఇంకెవరి పేరు మీద రాయడం, లేదంటే మనకు 50 సెంట్లు ఉంటే దాన్ని 2 ఎకరాలు 3 ఎకరాలుగా చూపించి ఈరోజు చాలామందికి పెన్షన్లు కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా రాకుండా ఇవాళ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రీసర్వే చేయించి భూములన్నీ కూడా ఎవరికి ఎంత ఉందో ఎక్స్టెంట్ అంతవరకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనివల్ల చాలామందికి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా రీసర్వేలు చేసి ఈరోజు మళ్ళీ పట్టాదారు పుస్తకాలు కూడా అందరికీ అందజేస్తున్నాం. మీరు ప్రజలు కూడా అలాగే మీడియా వారు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అలాగే ప్రజల సమస్యలు కావచ్చు, అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కూటమి నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో వీలైనంత వరకు మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే మనం ఫండ్స్ తీసుకురావడానికి కూడా మనకి ఇటువైపు ఎంపీ లేరు కాబట్టి, లేదా మినిస్టర్ మన జిల్లాలో లేరు కాబట్టి కొంతవరకు ఫండ్స్ తగ్గుతున్నాయి. వీలైనంతగా నేను కలెక్టర్ గారిని కానీ అలాగే మినిస్టర్ని కూడా కలుస్తున్నాను. రేపు 11 నుంచి అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆలోపు ఈ అంటే ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు మాకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. సో వీలైనంత వరకు మినిస్టర్లు కలిసి సెక్రటరేట్లో వర్కులు ఫాలోఅప్ చేసుకొని వీలైనంత డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా సూలూరుపేట టౌన్ ఒకటే కాదు, అటు నాయుడుపేట టౌన్ అలాగే గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో వీలైనంత వరకు అంటే ముఖ్యంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం వైపు ముందుకెళ్తూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సూలూరుపేట టౌన్లో మాత్రమే మనం 5,94,00,000తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. అలాగే మన మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారు డ్రైన్స్ కోసం 18 కోట్లు సూలూరుపేట టౌన్కి ఇస్తున్నారు. అలాగే నాయుడుపేటలో కూడా 16 కోట్లు పెట్టారు. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనకు 174 కోట్ల వరకు మనకు శాంక్షన్ చేశారు. అవి కూడా పైప్ లైన్ వర్క్స్ అన్నీ కూడా గతంలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా అమృత్ 2.0 కింద మనకు శాంక్షన్ అయ్యింది. అది కూడా త్వరగానే మొదలు పెడతారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు పిఆర్ రోడ్స్ అన్నీ అంటే ఏవైతే డ్యామేజ్డ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. వీలైనంత తొందరగా ఫండ్స్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎలాగో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలపై న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తున్న చెలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కటికాల వెంకటేశ్వర్లు బృందం పిలుపునిచ్చారు. శుక్రవారం మనుబోలు మండలంలోని మడమనూరు మరియు మనుబోలు గ్రామాలలో చేనేత కార్మికులను కలుసుకొని చెలో మంగళగిరి చేనేత గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికుల సమస్యల సాధన కోసం నిర్వహిస్తున్న మహాసభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పముజుల శంకరయ్య, చింతగింజల సుబ్రహ్మణ్యం, పముజుల హరి, చొప్ప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ని, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడిని. ముఖ్యంగా చేనేత చాలా దీనావస్థితిలో ఉంది. ఈ దీనావస్థితిలోంచి ప్రభుత్వం బయటేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినా ఎన్నికల్లో వాగ్దానం చేయడం అయితే ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి గతంలో ఇస్తున్న 100 యూనిట్లు కాకుండా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాను. గతంలో ఇస్తున్నటువంటి 24,000 నేతన్న నేస్తం కాకుండా 25,000 రూపాయలు ఇస్తాను. అట్నే ఈ ఉత్పత్తుల మీద, చేనేత ఉత్పత్తుల మీద ఉన్నటువంటి GSTని రద్దు చేస్తానని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇవన్నీ అమలు పరుస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా ఇంతవరకు కాలే. అందువల్ల ఈనాడు అన్ని సంఘాలు, 16 సంఘాలు, చేనేత సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి తండోపతండాలుగా కదిలి మంగళగిరిలో ఈ నెల 22వ తారీఖున మహాగర్జన నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేసుకొని గ్రామాన తిరిగి చేనేత సెంటర్లో అంతా కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఈరోజుకి 3వ ప్రాంతం ఇట్లా ఈ జిల్లా నుంచి విరివిగా ఎక్కువ మందిని కదిలించాలని చెప్పేసి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం.
ప్రజలందరూ కూడా, చేనేత ప్రజలందరూ కూడా, ఆడ మగ అందరూ కలిసికట్టుగా మన యొక్క హక్కుల కోసం రేపు 22వ తారీఖు జరిగేటువంటి మంగళగిరిలో చలో గర్జన్ని జయప్రదం చేయమని చెప్పేసి మేము మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వార్తా శ్రీనివాసులు, చేనేత, మేము పెద్దలు వచ్చి పిలిచిన దానికి మేమంతా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మా మనుబోలు మండలం మనుబోలు తరపున అందరం కృషి చేసి అందరం పోయి ఆ మహాసభను సక్సెస్ చేసేదానికి అందరం తోడ్పాటుగా పెద్దలకు అనుకూలంగా వాళ్ళ అండదండలతో జయప్రదం చేస్తామని మాటిస్తాము. నా పేరు కొమ్ముల హరి, చేనేత గర్జన ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు చేనేతల డిమాండ్ల కోసం మనం గళమెత్తాల్సిన సమయం ఆసనం ఉంది. దానికోసం మంగళగిరిలో జరిగే చేనేత గర్జనని మన నెల్లూరు జిల్లా తరఫున ఎక్కువ మంది సమీకరణ అయ్యి విజయవంతం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. తర్వాత వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి సోదరు అనే ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ట్రిప్ట్ ఫండ్ 17 కోట్లు రావాలని ఆయనే స్వయంగా ప్రభుత్వాన్ని నిలదీసిన సమయం వచ్చింది, అడిగాడు కూడా. తర్వాత వచ్చి వాళ్ళకి ప్రభుత్వంలో ఎన్నికలు కావాలంటే 6 నెలల ముందే గవర్నర్ దగ్గరికి వెళ్ళి నోటిఫికేషన్ ఇస్తారు. అదే మనకి 9 సంవత్సరాల నుంచి చేనేత సంఘాలకి ఎలక్షన్ రాకపోయేలకే మనం 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం అధికారుల పాలన పెట్టి. ఆ అధికారుల పాలన పెడితే మన చేనేత బతుకులు ఎంత అస్తవ్యస్తంగా ఉంటాయంటే మన గ్రామస్తులు కానీ, మన జిల్లాలో ఉండేవాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ అందరికీ తెలుసు ఆ బాధలు. అందుకని చేనేత గర్జన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రజలందరినీ కూడా. శంకరయ్య, రాష్ట్ర చేనేత సంఘాల కార్యాచరణ కమిటీ సభ్యుణ్ణి. ఈరోజు మా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలని అన్నిటినీ చూసి రాష్ట్ర వ్యాప్తంగా 16 చేనేత సంఘాలు, వస్త్ర వ్యాపారులు, వస్త్ర ఉత్పత్తిదారులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా చేనేతలకు మేలు చేయాలనే ఆలోచనతో చలో మంగళగిరి చేనేత గర్జన అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మేము జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు పర్యటించి మా చేనేత కార్మికులని కలుసుకొని కార్యక్రమం గురించి అందరికీ కరపత్రం రూపంలో అందరికీ తెలియజేసి 22వ తారీఖు ఫిబ్రవరి చలో మంగళగిరి చేనేత గర్జన ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఉదయం 10 గంటలకి నరసింహస్వామి దేవాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి చింతగింజల సుబ్రహ్మణ్యుని నేను పద్మశాలి సహాయ రాష్ట్ర కమిటీలో సహాయ కార్యదర్శిగా ఉంటున్నాను. ఈ చేనేతలకు సంబంధించి నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా చేనేతల కోసం అన్నీ ఏమి కావాలన్నా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాడికి కానీ ప్రతి ఎంఆర్ఓకి ప్రతి దగ్గరికి పోయి నేను చేనేతలకి సహాయాలు చేస్తున్నాను. ఈరోజు చేనేతల మహాధర్ణ మంగళగిరిలో ఉంది కాబట్టి మేమందరం కూడా మన నెల్లూరులో మన హాస్పిటల్లో జిల్లాలో ఉండేవాళ్ళు అన్ని మండలాలు కూడా చర్చించుకొని నియోజకవర్గానికి ఇంతమంది అని చెప్పి టీం వేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి పోయి మన చేనేత సోదరులని వాళ్ళకందరికీ చెప్పి మన కష్ట నష్టాలని చెప్పుకొని మనం ఏ విధంగా అయితే బయటపడతాం, మనం ఉద్యమించకపోతే మనకి ప్రభుత్వం మనం గుర్తించదు. కాబట్టి ఎవరైనా ఒక సమస్యను సాధించుకోవాలంటే అందరూ ఐకమత్యంగా వెళ్ళి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి మా గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తే 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన బోర్డు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారి ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఈ గ్రామంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా హిందువులు కావడం ఎక్కువ దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ గ్రామంలో నివసిస్తున్న ఆలూరు రాము ఆచారి అనే వ్యక్తి హిందూ మతం మీద ఉన్న భక్తి గౌరవంతో గ్రామస్తులను బృందాలుగా ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కాశీ, అయోధ్య, సిరిడి, పూరి జగన్నాథ్, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరుణాచలం, మదురై, రామేశ్వరం లాంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు స్థానిక ఆలయాల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు చేసేందుకు తీసుకెళ్తుంటాడు. దీంతో ఈ గ్రామంలో నివసించే ప్రజలకు భక్తి భాగం ఎక్కువ. ఇటీవల కొందరు అన్య మతస్థులు యాచవరం గ్రామంలో పర్యటించడం, ఆర్థిక సమస్యలు ఉన్న కుటుంబాల వారితో చర్చలు జరిపి మత మార్పిడులకు ప్రోత్సహిస్తుండటంతో గమనించిన గ్రామ ప్రజలు గ్రామంలో తామంతా హిందువులమని, కావున అన్యమత ప్రచారం ఇక్కడ నిషిద్ధమని, ఎవరైనా అతిక్రమిస్తే జరిగే తీవ్ర పరిణామాలకు మేము బాధ్యత వహించమని, గ్రామస్తుల నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే 10,000 రూపాయల జరిమానా కట్టాలని బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో తరాలుగా మా గ్రామం హిందూ మతాన్ని అవలంబిస్తూ దైవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, ఎవరైనా అన్య మతస్థులు గ్రామంలో ప్రచారాలు నిర్వహిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. తిరుగుతున్నారు, ఆ విధంగా తిరిగేటట్టు లేకుండా చేయండి. మనుబోలు మండలం యాచవరం గ్రామము. మా ఊరి జై శ్రీమారాం అనే కార్యక్రమం చేస్తున్నాము. మా ఊరు గ్రామ పంచాయతీలో ఊరు బోర్డు వేస్తున్నాము. మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరే కులస్తులు ఎవరైనా ప్రార్థనలు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఈ ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా 10,000 నిర్మిస్తున్నాము. అటు చదువుకొని రాకుండా ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. మాది మనుబోలు మండలం యాసవం గ్రామం. మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు. కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్య మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. మా యాసరం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి హిందువులు ఉన్నాం. యాసరం గ్రామంలో హిందూ దేవాలయం ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము. ఎన్నో గుళ్ళకి వెళ్తున్నాము, వస్తున్నాం. కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామం కట్టుబాట్ల ప్రకారం హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు, హిందువులే ఉండాలా. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయకూడదు. అట్లా చేసిన మేము 10,000 రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. ఎరటపల్లి జానకి రామిరెడ్డికి నివాళులర్పించిన నేదురుమల్లి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి గ్రామ పంచాయతీకి చెందిన గూడూరు ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్పీసీ సీనియర్ నాయకులు ఎరటవల్లి జానకి రామిరెడ్డి మరణించారని తెలుసుకొని వరగలి గ్రామ పంచాయతీలోని వారి నివాసానికి వెళ్లి వారి యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్పీసీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మరియు వాకాడు, కోట, చిట్టమూరు మండల వైకాస నాయకులు ఉన్నారు.
గూడూరు మండలం అలిమిలి గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ప్రత్యేక పూజలు జరిగాయి. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. గూడూరులో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు మండలం అలిమిలి గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.